జమలపల్లి చెక్ పోస్ట్ వద్ద కిరాణం షాప్ అయితే ఉంది మావనికి. ఆ రోజు దొంగలు పడ్డారు. ఇక్కడ 20,000 క్యాష్ తీసుకువెళ్ళడం జరిగింది. ఎవరు దొరకలేదు, సీసీ కెమెరా కూడా లేదు. కిరాణం షాపు మాటల్లో తెలుసుకుందాం ఎన్ని డబ్బులు పోయినాయి, ఆ రోజు ఏం జరిగిందో. కౌంటర్లో 24,000 పోయినాయి, మెటీరియల్ పోయినాయి, దొంగతనం జరిగింది. ఇక నాది నేనే కర్మ అనుభవించి నా డబ్బుతోటే నేనే నా దుకాణం సేఫ్టీ ఉండాలని కెమెరా పెట్టించుకుంటున్నాను. సీసీ కెమెరా ఎక్కడి నుంచి జ్వరపడ్డారు వాళ్ళు చూపెట్టు ఒకసారి. లోపల ఎట్లా పోయిర్రు ఏంది క్లియర్గా చూపెట్టు. కాలం పడగొట్టి లోపలికి వెళ్ళి ఎట్లా వెళ్ళిరు వాళ్ళు? బెండ్ చేసి లోపలికి వెళ్ళి ఎక్కడ కౌంటర్ చూపెట్టు ఒకసారి. కౌంటర్ డబ్బులు నిజంగా పోయినాయి. ఆ డబ్బులు నిజంగానే పోయింది. ఎంత ఉంటే ఆ రోజు తీసుకోపోలేదా? ఇంటికి తీసుకోపోలేదా? కౌంటింగ్ చేయలేదు. షాపు డబ్బు ఎక్కువ ఉంటుంది. సిగరెట్ మొత్తం పెట్టి తీసుకుని పోయాడు. దగ్గర సిగరెట్ 4,000 పై చిలిపి ఉంటుంది. అమ్మా 4,000 పై చిలుకు సిగరెట్ పోయినాయి ప్లస్ డబ్బులు. ఓకే అప్పటి నుంచి మీకు సీసీ కెమెరా లేదు? ఆ రోజు లేదు. ఓకే తలిగినాయి అక్క బాగా. ఎవడి సో చూశారు కదా, ఈ దొంగతనం అయితే గ్రామం జమలపల్లి, మండలం మహబూబాద్, జిల్లా మహబూబాద్ అక్కడైతే జరిగింది. ఫారెస్ట్ చెక్ పోస్ట్ ఉంటుంది, దాని పక్కనే కిరాణం షాప్ ఉంటుంది. అతను మా రిలేషనే. ఆ రోజు అయితే విషయం ఏంటంటే 20,000 రూపాయల క్యాష్ ప్లస్ సిగరెట్ పెట్టాలంట వగర చాలా పోయినాయి. కావున ఈ దొంగతనం జరిగింది. ఆ రోజు సీసీ కెమెరాలు లేవు. కావున జరిగినాక బాధపడే బదులు ఫస్టే మనం ప్రిపేర్ అయ్యి సీసీ కెమెరా లాంటివి ప్లాన్ చేసుకొని మన షాప్కు మనమే సేఫ్టీగా పెట్టుకుంటే చాలా సేఫ్గా ఉంటాం. అందులో ఒకటి ఈ దొంగతనాలు చేసే వాళ్ళైనా దానికి సపోర్ట్ చేసే వాళ్ళైనా గమనించగలరు. ఇలాంటి ఎవరు చేయకూడదు. మన దేశానికి శుభ్రంగా ఉండాలంటే దొంగతనాలు, మానభంగాలు, ఇలాంటి పేకాట వగర ఇవన్నీ చెడు వ్యసనాలకు ఎవరు సహించకండి. ఇలాంటి పనులకు ఎవరికైనా దూరంగా పెడితే వాళ్ళకు కొంతమంది అయినా ఈ వీడియో చూసి మారుతారనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.